మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ వనజ గారు. హలో మా. వనజ గారు, క్యాన్సర్ వచ్చే ముందు ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏమైనా లక్షణాలు హింట్స్ ఇస్తుంటుందా బాడీ? ఎస్పెషల్లీ ఉమెన్ లో వచ్చేవైతే బ్రెస్ట్ క్యాన్సర్ Breast, అందరికీ తెలిసింది, ఓవేరియన్ క్యాన్సర్ ఇట్లా ఆడవాళ్ళకి. చిన్న చిన్న. ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్ అయితే డెఫినెట్ గా లంప్సే. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ లంప్ విషయాలలోనే చాలా చాలా డౌట్స్ అందరికి. ఎందుకంటే కొంతమందికి నార్మల్ సిస్ట్స్ ఉంటాయి, పీరియడ్స్ ముందు కొంచెం హార్డ్ బ్రెస్ట్ హార్డ్నెస్ ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా భయపడిపోతున్నారు కొంతమంది, లేదంటే కొంతమంది చాలా ఈజీగా తీసేసుకుంటారు. Neglect రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఇదేం కాదులే, నాకేం రాదులే అని అట్లా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకే తర్వాత ఒక 6 నెలల తర్వాత ఎప్పుడో టెస్ట్కి వెళ్ళినప్పుడు అది బ్రెస్ట్ క్యాన్సర్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ లంప్స్ ఉన్నాయనుకో, మనం లంప్స్ తీరా వచ్చేసిన తర్వాత మనము అప్పుడు కొంతమంది రెమెడీ స్టార్ట్ చేసేస్తా ఉంటారు. బాగా తినడము, మంచిగా ఎక్సర్సైజ్ చేసేయడం. ఒకసారి లంప్ వచ్చేసింది అంటే దాన్ని వెళ్ళి మనం చెక్ చేసుకొని దానికి ఏదైతే నెక్స్ట్ ఫాలో అప్ ఏదైతే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. నో ఎక్స్క్యూజ్, నథింగ్. ఆ టైంలో మనం చేసేది ఏం లేదు. వచ్చేసిన తర్వాత ఏం చేసినా లాభం లేదు అక్కడ. సేమ్ థింగ్ ఏంటంటే మీకు పీరియడ్స్ లో ఓవర్ గా ఎక్కువగా అతిగా బ్లీడింగ్ వచ్చిన ఎక్స్టెన్సివ్ డేస్, లైక్ ఎక్కువ రోజులు మీకు బ్లీడింగ్ అవుతున్నా కానీ లేదు అంటే ఫ్రీక్వెంట్ గా లైక్ 15 days కి ఒకసారి పీరియడ్స్ వచ్చేయడము, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటే ఇమీడియట్ గా వెళ్ళి ఒకసారి చూపించుకోవడం, టెస్ట్లు అవి చేయించుకోవడము, బాడీ చెకప్, కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకోవడము. ఈ మధ్య క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా వచ్చేసాయి, అట్లాంటివి చేసుకోవడం. ఇవి కాకుండా వేరే వేరే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. కొంతమందికి థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చేస్తూ ఉంటది. దాని తర్వాత మనకి ఈ రెక్టమ్ క్యాన్సర్స్ అని, బ్లీడింగ్ అవుతున్నా, మీరు స్టూల్స్ లో బ్లడ్ వచ్చినా గానీ, అట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా గానీ ఇమీడియట్ గా కంటిన్యూస్ కాఫ్, కొంతమందికి రెగ్యులర్ గా. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కి స్మోకర్స్, నాన్ స్మోకర్స్ కి ఏమి సంబంధం లేకుండా క్యాన్సర్ వచ్చేస్తుంది. లంగ్ క్యాన్సర్స్ కూడా ఒకవేళ పర్సిస్టెంట్ గా కాఫ్ వస్తుంది, రెగ్యులర్ గా అసలు తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసుకున్నా మీకు చాలా చాలా ప్రాబ్లం వస్తుంది, ఎంత మెడికేషన్ వాడినా కానీ. అట్లాంటివి ఏమైనా ఏ మాత్రం బాడీలో చిన్న చేంజ్ వచ్చినా మీరు వెళ్ళి ఫస్ట్ చూపించుకోవడం. చాలా మంది ఏంటంటే నాకు హెయిర్ లాస్ అయిపోతుంది, కలర్ మారిపోతున్నాను, నాకేమైనా క్యాన్సర్ అంటారు. హెయిర్ లాస్ కి కలర్ తగ్గిపోవడానికి క్యాన్సర్ సంబంధం లేదు. ఎందుకంటే అదొక అపోహ చాలా మంది. క్యాన్సర్ లో ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవుతూ ఉంటది. కొన్ని క్యాన్సర్స్ లో వెయిట్ లాస్ అవ్వదు. కాబట్టి అందరు ఏమనుకుంటారంటే నాకు వెయిట్ లాస్ అవ్వట్లేదు కదా, నాకు నిద్ర బాగానే పడుతుంది కదా, నాకు క్యాన్సర్ లేదు. పర్మిటేషన్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటుందో, బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మనకు ఆకలి నార్మల్ గానే ఉంటది, నిద్ర నార్మల్ గానే ఉంటది. అన్లెస్ మీకు వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయ్యే వరకు అంతా నార్మల్ గానే అనిపిస్తుంది. జస్ట్ లంప్ ఒక్కటే మీకు ఉంటుంది అనమాట అక్కడ. అయినా కానీ ఒకవేళ లంప్ ఉన్నా, వేరే సిమ్టమ్స్ లేకపోయినా వెళ్ళి ఫస్ట్ చూపించుకోవడం అన్నది ఇంపార్టెంట్. సేమ్ థింగ్ మీకు మంత్లీ పీరియడ్స్ టైంలో, కొంతమందికి మెనోపాజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా పీరియడ్స్ అన్ని స్టాప్ అయిపోయిన ఒక 2-3 years తర్వాత స్పాటింగ్ అనపడుతూ ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవాల్సిందే. ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ అన్నమాట. మీ బావల్ మూవ్మెంట్ లో, మోషన్స్ లో ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా మోషన్స్ అయిపోతున్నారు, టూ మచ్ ఆఫ్ గ్యాస్. అంటే మాకు నార్మల్ గా మనం ఏదైనా తిన్నప్పుడు ఇండైజెషన్ వల్ల వచ్చే గ్యాస్ ప్రాబ్లం కంటే కూడా చాలా ఓవర్ గా గ్యాస్ట్రైటిస్ అలా అనిపిస్తున్నప్పుడు కూడా ఇమీడియట్ స్క్రీనింగ్స్, అన్నిటికీ స్క్రీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని రోజులకి రెగ్యులర్ చెకప్ మస్ట్ అని అంటారు ఇప్పుడు? ఇయర్లీ వన్స్, అబౌవ్ 40 అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కంప్లీట్ హెల్త్ చెకప్ రెగ్యులర్ గా చేసుకోవాలి. లేదు మీరు చాలా హెల్దీగా ఉంటున్నారు, అన్ని రకాలుగా బాగుంది, మీ ఇంట్లో ఏం ఫ్యామిలీ హిస్టరీ లేదు అన్నప్పుడు జనరల్ గా మీకు ఏదైనా సిమ్టమ్ అనిపిస్తూ ఉంటే వెళ్ళి చేయించుకోవడం బెటర్ అన్నమాట. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే 1 year ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ తోటి ఏం సంబంధం లేదమ్మా, ఎవరికి చూసినా ఎవరికి వస్తుందో. ఇప్పుడు చూడు, డాక్టర్స్ కే హార్ట్ అటాక్స్ వచ్చేస్తుంది, కార్డియాలజిస్ట్లకే హార్ట్ అటాక్లు వస్తుంది. సో మనం ఎక్కడ ఏమి ఆంకాలజిస్ట్లకి క్యాన్సర్ వచ్చేస్తుంది. సో మనం వీళ్ళకి వస్తుంది వాళ్ళకి లేదు అని ఏమీ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇది మన ధర్మం ఎందుకు వస్తుంది అన్నదానికి 1,00,000 కారణాలు. రీజన్ ఉంది, రీజన్ లేదు. ఓకే, సో నన్ను అడిగితేనైతే ఏమో ఎందుకు వస్తుంది, డాక్టర్స్ కూడా చెప్పరు ఏమో ఎందుకు వస్తుంది, మేమైతే చెప్పలేము. ఒకప్పుడు చెప్పేవాళ్ళు మీరు స్మోక్ చేస్తున్నారు కాబట్టి మీకు లంగ్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఎక్కువగా నాన్ వెజ్ తింటున్నారు కాబట్టి మీకు రెక్టమ్ క్యాన్సర్ వస్తుంది, ఇట్లాంటివి చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దేనితో సంబంధం లేదు. వెజిటేరియన్ వాళ్ళకి వస్తుంది, నాన్ స్మోకర్స్ కి క్యాన్సర్స్ వస్తున్నాయి, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి కూడా రకరకాల బ్లడ్ క్యాన్సర్లు అని అవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి
జస్ట్ మనం ఏం చేయాలంటే నాకేమనిపిస్తుంది అంటే ఆంకాలజీ న్యూట్రిషన్ లో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 5 years అయింది క్యాన్సర్ కౌన్సిలింగ్ లో. ఇందులో నేను మెయిన్ చాలా మందితో మాట్లాడినప్పుడు నేను అంటే అర్థం చేసుకున్న ఒక కీ పాయింట్ ఏంటి అంటే చాలా మందికి ఒకటి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు, అదొకటి. రెండోది టూ మచ్ ఆఫ్ అన్నిటికీ స్ట్రెస్ అయిపోతూ ఉంటారు, యాంగ్జైటీ ఒకటి వచ్చేస్తూ ఉంటది. థర్డ్ థింగ్ ఏంటంటే బయట ఎక్కువ తినడం ఆహారం వల్ల. ఈ 3 reasons అయితే నాకు కామన్ గా అనిపించింది. నేను ఇన్ని రోజులు ఎవరితో ఇంటరాక్ట్ అయ్యాను, నేను జనరల్ గా అడుగుతూ ఉంటాను అనమాట, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎట్లా ఉంటారు ఏంటి, మీ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, వాళ్ళందరూ చెప్పిన వాటిలో ఈ 3 points. ఒకటి నిద్ర, మెయిన్ థింగ్ సరిగా నిద్ర పోకపోవడము, మిగతావి ఇవన్నీ ఉన్నాయన్నమాట. దానివల్ల వాళ్ళకి రకరకాల క్యాన్సర్స్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ సెడ్ అండ్ డన్, ఇప్పుడు క్యాన్సర్ ఏంటంటే లైక్ డయాబెటికో లేకపోతే ఒక థైరాయిడ్ లాగా, అది కూడా ఒక లైఫ్ స్టైల్లో డిజీజ్ లాగా అయిపోయింది. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు సర్వైవల్ ఛాన్సెస్ 100% ఉంటాయి. లేట్ డిటెక్షన్ చేసుకుంటే మాత్రం 50-50 ఛాన్సెస్. కాబట్టి అంత ఎర్లీగా చిన్న లంప్ అనిపించిన, ఎక్కడ లంప్ మీకు ఈవెన్ ఈ హ్యాండ్స్ దగ్గర లంప్స్ అనిపించినా, ఈ మెడల్ దగ్గర లంప్స్ అనిపించినా, ఎక్కడ లంప్ ఉన్నా, ఎక్కడ డిస్కంఫర్ట్ అనిపించినా, పెయిన్ అనిపించినా, లేదా మోల్ మీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు కొంచెం పెద్దగా అవుతున్నా, సడన్ గా కొంతమందికి పులిపిరులాగా మొదలవి పెరుగుతూ ఉంటాయి, అట్లాంటివి ఏది అనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. సో లైక్ ఐడియల్ 40 years దాటిన వాళ్ళు ఐడియల్ వీళ్ళు ఇలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అని చెప్పడానికి మీరు ఏదైనా సలహా ఇస్తారా? వన్ థింగ్ ఈజ్ వన్ మెయిన్ థింగ్ ఈజ్ వాళ్ళ నిద్ర, స్లీప్ అంటే స్లీప్ ప్యాటర్న్ 8 hours టైట్ స్లీప్. సో 8 hours అంటే ఏంటి, నేను ఏ టైంలో అన్న 8 గంటలు పడుకోవచ్చా అంటారు. చంద్రుడితో పడుకోవాలి అంతే. ఓకే, నైటే నిద్ర, ఆ నైట్ మీరు ఏదైతే 6 to 8 hours నిద్ర ఏదైతే ఉంటుందో, ఎందుకు అంటే ఆ మధ్యలో టైం లైక్ ఫ్రమ్ 12 o'clock to 3 o'clock ఈ టైం బాడీ హీలింగ్ టైం అనమాట. మీ లివర్, మీ కిడ్నీ కానివ్వండి, ఓవరాల్ బాడీ హీల్ అయ్యే టైం. ఆ టైం ఏంటి, మనం బాడీని రెస్ట్ గా ఉంచాలి. ఆ టైంలో మనం లేచిపోయి ఏదేదో చేస్తాం, ఆ టైంలో అన్నం తింటామంటే హీలింగ్ అవ్వదు కదా మనకి. కాబట్టి అట్లా అది ఒకటి. రెండోది ఏంటి అంటే కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. ఓకే, ఒకటి హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. ఓకే, ఒకటి హైడ్రేషన్, 2 యాక్టివ్ గా ఉండడం. ఈ 2 ఇంకా నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే పీరియాడిక్ గా వాటర్ తాగడం. మార్నింగే లేవగానే ఒక 2 లీటర్ నీళ్ళు తాగేసి మళ్ళీ మొత్తం నేను రాత్రి దాకా తాగకుండా ఉంటాను అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఒక బెస్ట్ చిట్కా చెప్తాను, నేను ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి నేను ఫాలో అయ్యే వాటర్ చిట్కా ఏంటంటే, జస్ట్ నేను వాటర్ తాగేటప్పుడు ఇట్లా ఒక రాక్ సాల్ట్ ఉంటది కదా, అది ఒకటి నోట్లో పెట్టుకొని చిన్నది, అప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే మనకి ఇంతకు ముందు వాటర్ లో మంచి మినరల్స్ అవన్నీ ఉండేవి, ఇప్పుడు వాటర్ లో అవి లేవు. మనం ఎంత వాటర్ థెరపీ చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి సాల్ట్ లో కొంచెం మినరల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ చిన్న సాల్ట్, ఒక చిన్నది కళ్ళుప్పు అంటాం కదా, అది నోట్లో పెట్టుకొని కీప్ డ్రింకింగ్ వాటర్. ఆ వాటర్ మీ వెయిట్ కి తగ్గట్టు, మీ బాడీకి తగ్గట్టు, లైక్ అట్లీస్ట్ 2.5 liters ఆఫ్ వాటర్ ఇన్ ఎనీ ఫార్మ్, లైక్ జ్యూసెస్ ఫార్మ్ లో, బటర్ మిల్క్ ఇట్లాంటివి. గుడ్ ప్రోటీన్ అండ్ గుడ్ కాల్షియం. ఆడవాళ్ళకి మంచి ప్రోటీన్, మంచి కాల్షియం, లైక్ నట్స్ అని, సీడ్స్ అని. మీరు ఎగ్ తింటే ఎగ్ రెగ్యులర్గా డైలీ 1 egg తినొచ్చు. యాక్టివ్గా ఉండడం, కొంతమందికి ఏంటంటే యాక్టివ్గా ఉండడం అంటే నేను జిమ్కి వెళ్ళి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోలేము, జిమ్కి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు సెడెంటరీగా ఒక దగ్గర కూర్చోకుండా ఇప్పుడు 1 గంట సేపు కూర్చున్నారు, లేచి ఒక 10 నిమిషాలు మంచిగా పరిగెట్టండి ఇంట్లో. ఇట్స్ ఓకే, బ్రిస్క్ వాక్, చిన్న జాగింగ్ లాగాను. కేర్ఫుల్ గా ఉండండి, జారిపోతారు అక్కడక్కడ. జస్ట్ లేచి చిన్నగా జాగింగ్ ఇంట్లోనే. మీకున్న 2 rooms ఉన్నాయా, 4 rooms ఉన్నాయా, 5 rooms ఉన్నాయా, అందులోనే జస్ట్ కీప్ రన్నింగ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. అండ్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ కూర్చొని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, చిన్నగా ఆర్మ్ ట్విస్ట్లు చేసుకోవచ్చు, ఇట్లాంటివి మసాజెస్ అవి చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, మనం డైలీ రొటీన్ లో చేసుకోవాల్సింది. వర్కింగ్ ఉమెన్ అయినా కానీ ఆఫీస్ లో కూడా ఇదే పని. మీరు మీకు స్టెప్స్ ఉంటే స్టెప్స్ ఎక్కండి, 1 floor ఎక్కండి, దిగండి. ఏదో ఒక టైంలో చిన్న బ్రేక్, వాష్రూమ్ బ్రేక్ ఏదో తీసుకుంటారు కదా, అట్లా తీసుకోండి. అండ్ డైలీ ఇంటేక్ ఆఫ్ కాల్షియం ఎంత తీసుకుంటున్నారు అట్లాంటిది, ఒక కాల్షియం కానివ్వండి, ప్రోటీన్. 40 above ఆడవాళ్ళకి నేను ఇచ్చే ఒకటి, ఎందుకంటే బోన్ డిటెరియేషన్ ఉంటుంది కాబట్టి. నువ్వులతోటి చేసిన పాలు, నువ్వులు కాకుండా నువ్వుల్ని కొంచెం నానబెట్టేసి ఓవర్ నైట్, మార్నింగ్ ఏం చేస్తారు, దాన్ని జస్ట్ గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసి వడగట్టేస్తే మీకు మన సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ లాగా ఇది నువ్వుల మిల్క్ అనమాట. సెసమే మిల్క్ అనొచ్చు. వెరీ గుడ్ కాల్షియం సోర్స్.
సూపర్, అది గనక తొందరగా అయిపోతుంది పని కూడా. తొందరగా అండ్ వీక్లీ అట్లీస్ట్ 3 times. చాలా మందికి నువ్వులు తింటే పీరియడ్స్ తొందరగా వచ్చేస్తే వేడి. అన్ని అపోహలు. మీ పీరియడ్ సైకిల్లో మీ పీరియడ్స్ వస్తాయి. మీరు హెల్దీ పర్సన్ అయితే మీకు 25 day అండ్ 28 day సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్లోనే వస్తాయి. మీరు ఎంత నువ్వులు తిన్నా, ఎంత పప్పాయ తిన్నా ఏమి ముందు వచ్చేయో పీరియడ్స్, అన్లెస్ యూ హ్యావ్ ఎ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు అపోహలు అనమాట. కాబట్టి నువ్వులు ప్రెగ్నెంట్ వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయవచ్చు. బట్ నార్మల్ గా ఈ నువ్వుల పాలు చాలా మంచిది. నువ్వుల పాలు తాగడం వల్ల మీ హెయిర్ లాస్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. Super. ప్లస్ మీకు కావాల్సిన కాల్షియం ఏదైతే ఉంటుందో అది. సో ఇంటి కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వడానికి కొంచెం సి విటమిన్ కూడా మన బాడీలోకి వెళ్ళాలి. మీరు తింటా కాల్షియం అబ్జార్బ్ అవ్వకుండా అక్కడక్కడే మీ బాడీలో తిరుగుతూ ఉంటే దట్ లీడ్ టు సమ్ అదర్ ప్రాబ్లం, మరి రైట్? కిడ్నీ స్టోన్స్ అని అట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి దాంతో పాటు సబ్సిక్వెంట్ కాసేపు ఆగాక ఒక సి విటమిన్ రిలేటెడ్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో, ఫ్రూట్ లేకపోతే మనకి బెల్ పెప్పర్స్ వస్తుంటది, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఇవి రిచ్ ఇన్ సి విటమిన్, ఇవి అట్లాంటివి ఏదైనా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సేమ్ థింగ్ అట్లా చాలా ఉన్నాయి. ఫుడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో మనం ఏదో కష్టం అనిపిస్తూ ఉంటది. ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే దిస్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్. సో ఈజీ అనిపిస్తుంటది. ఫ్లాక్ సీడ్స్ వేపు ఒక దగ్గర పెట్టుకోండి, ఏదో ఒక టైంలో కొన్ని తీసుకొని తినడము, అట్లాంటి చాయిసెస్ ఏవైతే ఉంటాయో గుడ్ ఫుడ్ చాయిసెస్ పెట్టుకోండి ఇంట్లో. పెట్టుకుంటే యూ విల్ బి వెరీ వెరీ హెల్దీ. నిద్రపోయే ముందు నిద్ర రావట్లేదు అనుకున్న వాళ్ళు నట్ మెగ్, జాజికాయ ఉంటుంది, ఆ పౌడర్ కొంచెం పాలల్లో వేసి వేడి చేసి, కొంచెం గోరువెచ్చని పాలల్లో ఓన్లీ షుగర్ లేకుండా జాజికాయ పౌడర్ వేసి నిద్రపోవడానికి ఒక 1/2 hour ముందు తాగేసి కొంచెం మైల్డ్ గా మసాజెస్, ఈ హ్యాండ్ మసాజెస్, ఇలా మసాజెస్, ఈ చెవులు వెనకాల కొంచెం మసాజ్, ఈ పాయింట్స్ అన్ని మసాజ్ చేసుకుని మెడ మసాజ్ చేసుకుంటే హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది మనకి. కొంచెం బ్రీదింగ్ చేసుకొని నిద్రపోతే సౌండ్ స్లీప్ 8 hours తర్వాత లేవచ్చు నిద్ర. సో చిన్న చిన్న చేంజెస్ బట్ మేక్స్ రియలీ అ డిఫరెన్స్. చిన్న చిన్నవే బట్ అవన్నిటిని కలిపితే ఇట్ ఈస్ అ బిగ్ లైఫ్ స్టైల్ థింగ్ అన్నమాట మనకి. వెరీ వెల్ సెట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.